పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఈనాడు పునీత పౌలు రోమీలకు రాసిన లేఖ 1వ అధ్యాయం నుండి 4వ అధ్యాయం వరకు చదువుకుందాం. యేసుక్రీస్తు సేవకుడును అపోస్తలుడుగా ఉండు పిలువబడిన వాడును సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడును అయిన పౌలు రాయినది. తన కుమారుని గూర్చిన ఈ సువార్తను ముందుగా దేవుడు తన ప్రవక్తల ద్వారా పరిశుద్ధ లేఖనములందు వాగ్దానం చేసెను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మానవుడిగా దావీదు సంతతి అయి జన్మించెను. కానీ ఆయన మృతులలో నుండి పునరుత్థానుడైనందున పవిత్రపరచు ఆత్మశక్తితో దేవుని కుమారుడిగా నియమింపబడెను. అన్ని జాతుల ప్రజలను ఆయన నామమున విశ్వాసమునకు విధేయులగునట్లు చేయుటకై దేవుడు నాకు ఆయన ద్వారా తన అనుగ్రహమును అపోస్తలత్వమును వసగెను. మీరును వారిలో వారే యేసుక్రీస్తు ప్రజలుగా ఉండుటకు దేవుడు మేము పిలచెను. రోమ్ నగరంలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అందరికీ శుభమును కోరుచు వ్రాయినది. మన తండ్రియగు దేవుడును ప్రభువగు యేసుక్రీస్తును మీకు కృపను సమాధానము ప్రసాదింతురుగాక. కృతజ్ఞతాస్తుతి. మొదట మీరు అందరి కొరక యేసుక్రీస్తు ద్వారా నా దేవునకు కృతజ్ఞతలు చెప్పుకొందును. ఎలైనా మీ విశ్వాసమును ప్రపంచమంతయు పొగడుచున్నది. తన కుమారుని గురించి సువార్త ప్రచారం చేయుచు హృదయపూర్వకంగా నేను సేవించుచున్న దేవుడు నేను చెప్పునది నిజమని నిరూపించగలడు. మిమ్ము ఎల్లవేళలా నా ప్రార్థనల యందు జ్ఞాపకముంచుకున్నానని ఆయనకు తెలియను. ఆయన సంకల్పం వలన ఎట్లయినను చివరకు మేము చేరుకొనగలుగుటకై సర్వదా ప్రార్థించుచున్నాను. ఏలైనా మేము చూడవల్లని ఎంతగానో కోరుచున్నాను. మేము బలపరచుటకు ఆధ్యాత్మికమైన కృపావరమును మీకు ఇయ్యగోరుచున్నాను. అనగా నేను మీ మధ్య ఉండి నేను మీ విశ్వాసం వలనను మీరు నా విశ్వాసం వలనను ప్రోత్సాహం పొందగలమని ఆశించుచున్నాను. నేను మిమ్ము కలుసుకొనవలనని చాలాసార్లు ఉద్దేశించి తిని, కానీ ఇప్పటి వరకు ఏదియో ఒక ఆటంకము కలుగుచూనే ఉన్నది. సోదరులారా, అన్యులను ఎట్లు విశ్వాసులుగా మార్చితివో అట్లే మీ అందును మార్పు తీసుకుని రావాలని నా కోరిక. ఏలైనా నాగరికులు అనాగరికులు జ్ఞానులు అజ్ఞానులు అందరి పట్ల నాకు ఒక బాధ్యత ఉన్నది. కనుకనే రోమీయులకు మీకును తక్కిన వారి వలె సువార్తను బోధింపవాలని నేను ప్రోత్సహించుచున్నాను. సువార్త శక్తి. నేను సువార్తను గురించి సిగ్గుపడటలేదు. ఏలైనా అది విశ్వసించు వారందరకు, మొదట యూదులకు తర్వాత అన్యులకు కూడా రక్షణ నొసగు దేవుని శక్తి. ఏలైనా దేవుని శక్తి తెలుసుకొనగలిగినది వారికి తేటతెల్లమై, వాస్తవముగా దేవుడే వారికి దాన్ని ఎరుకపరచెను. దేవుడు ప్రపంచమును సృష్టించిన నాటి నుండి ఆయన యొక్క అగోచర గుణములు అనగా ఆయన శాశ్వత శక్తి దైవత్వము సృష్టి వస్తుజాలంలో స్పష్టముగా విశదమైనవి కనుక వారికి ఎట్టి సాకును లేదు. వారు దేవుని ఎరిగినప్పటికీ ఆయనకు ఇయ్యవలసిన గౌరవమును వారు ఇయ్యలేదు. ఆయనకు కృతజ్ఞతను చూపలేదు. అంతేకాక వారు తమ హేతువాదములందు వ్యర్థులైరి. వారి శూన్య బుద్ధులను చీకటి ఆవరించినది. తాము బుద్ధిమంతులమనియు చెప్పుకొనుచు వారు బలహీనులైరి. అమరుడైన దేవుని మహిమను మర్త్యుడైన మనుష్యుని స్వరూపముగా పక్షుల యొక్క జంతువుల యొక్క సర్పముల యొక్క రూపములుగా మార్చిరి. కనుక దేవుడు వారిని వారి హృదయముల దురాశలకును పరస్పర జిగుస్పాకర ప్రవర్తనలకును వదిలివేసెను. వారు దేవుని సత్యమునకు బదులు అసత్యమును అంగీకరించిరి. సృష్టికర్తకు బదులు
సృష్టించబడిన వస్తువును వారు పూజించిరి, సేవించిరి. ఆయన సర్వదా స్తుతికి పాత్రుడు. ఆమేన్. ఈ కారణం వలన దేవుడు వారిని తుచ్చ వ్యామోహముల పాల్గొనరించెను. వారి స్త్రీలు కూడా తమ లైంగిక కృత్యములను స్వభావ విరుద్ధములుగా చేష్టల ద్వారా వక్రమునర్చిరి. అట్లే పురుషులను స్త్రీలతో సహజమగు లైంగిక సంబంధమును విడనాడి తమలో తాము అన్యోన్యమగు మోహముచే తపించిరి. వారు ఒకరితో ఒకరు లజ్జాకరముగా ప్రవర్తించిరి. దాని ఫలితముగా వారు తమ తప్పుకు తగిన శిక్షను తమ శరీరములందు అనుభవించిరి. దేవుని గూర్చిన సత్యమగు జ్ఞానమును వారు తమ మనస్సులో ఉంచుకొనలేదు కనుకనే చేయరాని పనులు చేయనట్లుగా దేవుడు వారిని భ్రష్ట మనస్సుకు అప్పగించెను. వారు సర్వ విధములగు దుష్టత్వంతోనూ చెడుగుతోనూ అత్యాశతోనూ ద్వేషముతోనూ నిండియుండిరి. అసూయ, హత్య, కలహం, మోసం, దుర్గుణములతోనూ వారు నిండియుండిరి. వారు కబుర్లతో కాలక్షేపం చేయుచు ఇతరులను గూర్చి చెడ్డగా మాట్లాడుచుండిరి. వారు దేవద్వేషులు, అహంకారులు, గర్వితులు, డాంబికులు, సదా దుష్ట మార్గములచే కనిపెట్టువారు, తల్లిదండ్రులకు అవిధేయులై ప్రవర్తించువారు, అవివేకులు, ఆడి తప్పువారు, పాషాణ హృదయులు, నిర్దయులు. ఇట్టి ప్రవర్తన కలవారికి చావే తగినదను దేవుని చట్టము వారికి తెలియను. అయినను వారు ఈ పనులను చేయుచునే ఉందురు. వారు చేయుట మాత్రమే కాదు, అట్లు చేయు తదితరులను కూడా ఆమోదింతురు. 2వ అధ్యాయం. దేవుని తీర్పు. ఓ మనుషుడా, ఇతరులకు నీవు తీర్పు చెప్పుదువా? ఎవడైనను అది నీకు తగదు. ఎలైనా ఇతరులకు తీర్పు చెప్పుచు నీవే అట్టి కార్యములు చేయుచుంటివి కనుక నిన్ను నీవే ఖండించుకొనుచున్నావు. అట్టి కార్యములో నడుచు వారిపై దేవుని దండన న్యాయసమ్మతమే. మిత్రమా, వేని కొరకై ఇతరులకు తీర్పు చెప్పుచుందువో వానినే నీవు చేయుచున్నావు గదా. అట్లయినచో నీవు దేవుని దండనను తప్పించుకొనగలవనుకొందువా? లేక నీవు దేవుని నిండు దయను, సహనమును, ఓర్పును తృణీకరించుచున్నావా? దేవుని దయ నీ హృదయ పరివర్తన నిమిత్తమే అని ఎరుగవా? నీ హృదయము కఠినమైనది, మొండిది కనుకనే దేవుని అనుగ్రహము, న్యాయమగు తీర్పును వ్యక్తపరపబడు ఆనాటి నీ శిక్షను నీవే ఎక్కువ చేసుకొంచున్నావు. ఏలైనా వాని క్రియలను బట్టియే దేవుడు ప్రతి వ్యక్తికి బహూకరించును. ఓర్పుతో సత్కార్యములు చేయుచు కీర్తి ప్రతిష్టలు, అమరత్వములను కోరువారికి దేవుడు శాశ్వత జీవమును వసగును. కానీ విభేదములు కలిగించు సత్యమును అంగీకరింపక తప్పుడు మార్గమును అవలంబించు వారిపై దేవుడు ఆగ్రహమును, రౌద్రమును కురియించును. దుష్కార్యంలో నడుచు ప్రతి వ్యక్తికి కష్టములు, బాధలు తప్పవు. మొదట యూదులకు, తదుపరి అన్యులకు కూడా అవి వచ్చును. కానీ సత్కార్యములు చేయు ప్రతి వ్యక్తికి దేవుడు వైభవమును, గౌరవమును, శాంతిని ప్రసాదించును. మొదట యూదులకు, ఆపై అన్యులకు కూడా అవి కలుగును. ఎలైనా దేవుడు అందరూ సమానముగా చూచునుగా కదా. మోషే ధర్మశాస్త్రము లేకయే పాపము కట్టుకొన అన్యులు ఆ ధర్మశాస్త్రంతో సంబంధం లేకుండానే నాశనమగుదురు. మోషే ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా పాపము కట్టుకొన్న యూదులు ఆ ధర్మశాస్త్రం వల్లనే దండింపబడుదురు. ఏలైనా కేవలం ధర్మశాస్త్రం వినుట మాత్రమే గాక ధర్మశాస్త్రం నందలి శాసనములను అనుసరించుట చేతనే మనుష్యులు దేవుని ఎదుట నీతిమంతులుగా గావింపబడుదురు. అన్యులకు ధర్మశాస్త్రము లేదు, కానీ వారికై వారు స్వభావ సిద్ధముగా ధర్మశాస్త్రం నందలి శాసనములను పాటించినచో వారు ధర్మశాస్త్రం లేని వారే అయినను వారికి వారే ఒక ధర్మశాస్త్రమగుదురు. ధర్మశాస్త్రం కోరునది వారి హృదయములపై ముద్రింపబడి ఉన్నదని వారి ప్రవర్తనయే చాటును.
ఇది యథార్థమే అని వారి అంతఃకరణములు కూడా నిరూపించును. ఏలైనా వారి తలంపులు కొన్నిసార్లు వారిని బలపరచును. మానవుల హృదయమందలి రహస్యము ఆలోచనలకు అన్నింటికీ యేసుక్రీస్తు ద్వారా దేవుడు తీర్పు చేయు ఆ దినమున నేను బోధించు సువార్తను సారముగా అట్లే జరుగును. యూదులు ధర్మశాస్త్రము నీ విషయమేమి? యూదుడనని నీవు చెప్పుకొందువు గదా. ధర్మశాస్త్రంపై ఆధారపడి దేవుని యందు నీ గొప్పలు చెప్పుచుందువు కదా. దేవుని చిత్తము నీకు తెలియను. మంచిని ఎన్నుకొనుటకు నీవు ధర్మశాస్త్రం నుండి నేర్చుకుంటేవి. నీవు గుడ్డి వారికి మార్గదర్శకుడవనియు చీకటిలో ఉన్న వారికి దీపమనియు మూర్ఖులకు బోధకుడవనియు పిన్నలకు గురువనియు ఎరిగినదే. విజ్ఞాన పరిపూర్ణత సత్య సంపూర్ణత అనునవి ధర్మశాస్త్రమునందు ఇమిడియున్నవని నీవు నమ్ముచున్నావు. మరి ఇతరులకు బోధించు నీకు నీవే ఎందుకు బోధించుకొనవు? దొంగిలింపకము అని బోధింతువు గదా. కానీ నీవు దొంగిలింతువా? వ్యభిచరింపకము అని నీవు చెప్పుచున్నా నీవు వ్యభిచరింతువా? విగ్రహములను అసహించుకొనుచున్న నీవు దేవాలయమును దోచుకొందువా? నీకు దేవుని ధర్మశాస్త్రమున ఉన్నదని గొప్పలు చెప్పుకొనుచున్న నీవు ఆ ధర్మశాస్త్రమును అతిక్రమించుట ద్వారా దేవుని అవమానింతువా? ఏలైనా యూదులారా, మిమ్ము బట్టి అన్యజనులు దేవుని నామమును దూషించుచున్నారు అని వ్రాయబడి ఉన్నది. నీవు ధర్మశాస్త్రమునకు విధేయుడవైనచో నీ సున్నతికి ప్రయోజనం ఉన్నది. కానీ నీవు ధర్మశాస్త్రమునకు విధేయత చూపనిచో సున్నతి లేనట్లే. ఒకవేళ సున్నతి పొందని అన్యుడు ధర్మ